ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 98, 20వ భాగం. శివయోగిని ఆత్మకథ 2వ భాగం. తన ధ్యానస్థితి అంటే శివయోగిని ధ్యానస్థితి 1వ స్థితికి చేరుకుంటుందని, దీనికి అవాంతరం వచ్చే కాంతి శక్తిని తను దాటుకోవాలని గ్రహించింది. ఆనాటి నుండి భౌతిక నేత్రాలు బయటికి కనిపించే కాంతి శక్తిని తట్టుకోలేని స్థితికి చేరుకున్నాయి. టీవీ చూసినా, ఫోన్ వాడినా వీటికున్న కాంతిని కళ్ళు తట్టుకోలేకపోవడం దీక్షాదేవికి ఆశ్చర్యం అనిపించింది. వైద్యుల దగ్గరికి వెళితే చెత్తవారం వచ్చిందని ఏవో మందులు కళ్ళజోడు ఇచ్చినారు. అవి వేసుకుంటూ కళ్ళజోడు పెట్టుకుంటూ తన ధ్యానమును కొనసాగించింది. రాను రాను ధ్యానంలో వివిధ రంగులున్న కాంతులు కనిపించటం మొదలైంది. కళ్ళు మూసుకున్నా కూడా ఈ వెలుగులు, కాంతులు ఎలా కనపడుతున్నాయో ఈమెకి మొదట అర్థం కాలేదు. ఇలా వీటి గురించి ఆలోచనలు చేస్తూ ఉంటే ఇంకా తన ఆత్మ ఎప్పుడు ఆత్మలింగంగా మారుతుందని ఆలోచన వచ్చి ఈ కాంతిశక్తి తరంగాల గురించి పట్టించుకోవడం మానేసింది. 6 నెలలు అయ్యేసరికి వెలుగులు విరజిమ్ముతూ తనలాంటి రూపధారి అయిన సూక్ష్మ శరీరమైన ఆత్మదర్శనమై అది కాస్త దివ్య తేజస్సు ఉన్న శివలింగంగా, అది కూడా స్ఫటిక కాంతులతో పరిశుద్ధ స్ఫటికలింగంగా మారినట్లుగా, ఇదియే తన ఆత్మలింగమని గ్రహించే లోపుల ఈమెకు ధ్యానభంగం అయ్యింది. అంటే శివయోగంలోని 1వ ధ్యాన స్థితి పూర్తి అయ్యిందని దీక్షాదేవి గ్రహించింది. ఇక 2వ ధ్యాన స్థితి అయిన కామక్రోధాలు విడనాడాలని సంకల్పించుకొని శివధ్యానం చేయటం ఆరంభించింది. అంతే విచిత్రంగా ఈమె భర్త ఈమె దగ్గరికి కామకోరికలు తీర్చమని వెంటపడడం మొదలుపెట్టినాడు. తీరకపోతే కోపతాపాలు మొదలుపెట్టి రోజుకి 10 లేదా 15 సార్లు కామకోరికలు రావటం దీక్షాదేవికి ఆశ్చర్యం అనిపించింది. పైగా ఇంటి చుట్టుపక్కల అందమైన యువకులను ఈమె మనసు కోరుకోవడం మొదలుపెట్టింది. తన భర్తతో కోరికలు ఒక పక్క తీరుతున్నప్పటికీ కూడా కొత్త వాళ్లతో ఈ కోరికలు తీర్చుకోవాలని మనసు ఎందుకు ఆరాటపడుతుందో ఈమెకి అర్థం కాలేదు. ఏకపతి ధర్మంతో ఈ అతికామం జయించటం మొదలుపెట్టింది. ధ్యానం చేస్తున్నప్పుడు శరీరం కాస్త విపరీతమైన చల్లగా మారటం మొదలుపెట్టింది. అంటే మంచు అవాంతర స్థితి మొదలైందని దీక్షాదేవి గ్రహించింది. ధ్యానంలో ఉన్నప్పుడు విపరీతమైన కామవాంఛలు కలగటం, అలాగే తట్టుకోలేని చలి కలగటం దీక్షాదేవికి పరిపాటి అయ్యింది. అయినా వీటి అన్నింటినీ మౌనంగా భరిస్తూ శివధ్యానం ఆపకుండా, వాయిదాలు వేయకుండా కొనసాగిస్తూనే ఉంది. రాను రాను ఈమె భర్తలో కామకోరికలు తగ్గటం, తనలో విపరీత కామవాంఛలు తగ్గటం, చలిని చల్లదనాన్ని తట్టుకునే స్థితికి శరీరం పొందటం దీక్షాదేవి గ్రహించింది. అంటే ఈ శివయోగంలోని 2వ స్థితిని దాటి 3వ స్థితిలోనికి తన ధ్యానస్థితి ప్రవేశించిందని దీక్షాదేవి గ్రహించింది. ఇక 3వ ధ్యానస్థితి అయిన లోభ మదమాత్సర్యాలను దాటాలని సంకల్పించుకొని ధ్యానం చేయడం ఆరంభించింది. ఆనాటి నుండి తనలో లోభతనము మొదలైంది. దానం చెయ్యాలనే ఆలోచన లేకుండా పోయింది. ఇతరులకి ఉచితంగా ఏది ఇవ్వాలని అనిపించటం లేదు. పైగా తనలో మదము, ఈర్ష్యాద్వేషాలు పెరగటం గమనించింది. ఎవరైనా తమకన్నా ఉన్నత స్థితిలో ఉంటే, విలువైన వస్తువులు, ఆస్తులు కొనుక్కొని ఉంటే దీక్షాదేవి మనస్సు తట్టుకోలేని స్థితికి వెళ్ళటం తనకే ఆశ్చర్యం అనిపించింది. అయినా కూడా తన ధ్యానస్థితిని కొనసాగిస్తూనే ఉంది. రాత్రుళ్ళు నిద్రపోకుండా తన భార్య కాస్త పద్మాసనం వేసుకొని సన్యాసిలాగా మారి ధ్యానాలు చేయడం బొత్తిగా ఈమె భర్తకి, అత్తమామలకి, ఈమె తల్లిదండ్రులకి నచ్చటం లేదు. ఈ ధ్యాన సమయాలలో కావాలనే ఏదో ఒక పనులు చెబుతూ ఈమె ధ్యానం చేసుకునే అవకాశం లేకుండా చేసేసరికి చేసేది ఏమీ లేక దీక్షాదేవి తన మనస్సులోనే శివధ్యానం చేయడం ఆరంభించింది. ఇలా నిరంతరం అజపామంత్రంగా శివధ్యానం చేసేసరికి ఈమె శరీరం తాకిన వారికి కరెంటు షాక్ కొట్టినట్లుగా ఇతరుల అనుభవాలు పొందటం మొదలుపెట్టినారు.
వీళ్ళు ఇది చెబుతున్నా కూడా ఏమీ పట్టించుకునే స్థితిలో ఈమె ఉండేది కాదు. పట్టించుకుంటే తను గొప్ప యోగిని అనే అహంకారం మొదలవుతుందని ఈమెకి తెలుసు. అందుకే తనకి తెలిసిన విషయాలు తెలియనట్లుగా ఉండేది. ఇలాంటి స్థితిలో ఉండగా ఒకరోజు ఈమెకి ధ్యానంలో పాములు కనిపించటం మొదలుపెట్టినాయి. బుసలు కొడుతూ కాటు వేయటానికి ప్రయత్నిస్తూ విపరీతంగా భయపెట్టేవి. అయినా కూడా ఈమె తన శివధ్యానమును ఆపేది కాదు. అలాగే నిశ్చల స్థితిలో పద్మాసనం వేసుకొని అదే ధ్యాన స్థితిని కొనసాగిస్తూ ఉండేది. ఇలా 6 నెలలు గడిచిన తరువాత ఒకరోజు అర్ధరాత్రి పూట ఈమె శివధ్యానంలో ఉండగా ఇంటిలోనికి ఒక పెద్ద పాము దూరటం, అది సరాసరి దీక్షాదేవి ధ్యానగదిలోనికి వెళ్ళటం ఆ కుటుంబ సభ్యులు చూసినారు. విచిత్రంగా కాటు వేయడానికి వచ్చిన ఈ పెద్ద పాము కాస్త ఈమె మెడకి చుట్టుకోవటం, ఈ చుట్టుకొని ఉండటం, పైగా ఈమె శరీరం నుంచి దివ్యకాంతులు బయటికి రావటంతో ఇది చూసిన ఈమె కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈమె దేవత అనుకొని ఈమెకి భక్తులు అవ్వటం ఏకకాలంలో జరిగిపోయింది. దానితో తన సాధనాస్థితి 4వ ధ్యాన స్థితికి చేరుకున్నదని ఈమె గ్రహించింది. ఇక 4వ ధ్యాన స్థితి అయిన భవబంధాల మీద ప్రేమ, మోహ, వ్యామోహాలు పోవాలని, వాటిని త్యజించే స్థితికి తను చేరుకోవాలని సంకల్పించుకొని ధ్యానం చేయటం ఆరంభించింది. కొన్ని రోజులకి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో ఒక్కగానొక్క కుమారుడు చనిపోయినా కూడా ఈమె చలించలేదు. ఈ విధంగా ఈ జీవికి అర్థాంతరంగా తాత్కాలిక విముక్తి కలిగిందని, శాశ్వత విముక్తి కోసం ఎక్కడో ఒక చోట పునఃజన్మ ఎత్తడానికి మరణమును తీసుకున్నాడనే శ్మశాన వైరాగ్యము ఈమెకి కలిగింది. కొడుకు పోయినా కూడా తన కంట నీళ్లు రాకపోయేసరికి భర్తకి విపరీతమైన కోపావేశాలు కలిగి ఈమెతో గొడవకి దిగినాడు. అత్తమామలు తెగతెంపులు చేసుకున్నారు. దానితో తనకున్న భవబంధాలు తీరినాయని ఈమె గ్రహించి తన తల్లిదండ్రుల అనుమతి తీసుకొని కాశీక్షేత్రమునకు దీక్షాదేవి వెళ్ళిపోయింది. ఈ క్షేత్రమునకు చేరుకొని యథావిధిగా మణికర్ణికా ఘాట్ యందు పద్మాసనం వేసుకొని తీవ్ర ధ్యానస్థితిలో ఉండగా ఢమరుకనాదం వినపడటం లీలగా మొదలైంది. రాను రాను అది భరించలేని స్థాయికి చలించకుండా, ధ్యానం నుండి కదలకుండా, ఈ శబ్దనాదం పట్టించుకోకుండా శివధ్యానం చేస్తూనే ఉంది. ఇలా 6 నెలలు గడిచిన తరువాత ఈ శబ్దనాదం నుండి ఓంకారనాదం వినబడడం మొదలైంది. ఎవరో తన లోపల నుండి ఓంకారనాదం చేస్తున్నారని దీక్షాదేవికి అనుభూతులు కలగటం మొదలైనాయి. ఇలా జరిగిన కొన్ని రోజులకి ఈ ఓంకారనాదం తన ఆత్మలింగం నుంచి వస్తోందని గ్రహించి మౌనం వహించింది. మరికొన్ని రోజులకి తను ధ్యానస్థితిలో ఉండగా తన నుండి ఒక దివ్య ఆత్మజ్యోతి ఒకటి బయటకు వచ్చి తను నిత్యం పూజించే ఇష్టలింగంలోనికి ప్రవేశించడం దీక్షాదేవి మనోనేత్రమునందు కనపడసాగింది. అయినా ఏమాత్రం నిశ్చల స్థితిని కోల్పోకుండా జరిగే దానిని సాక్షిభూతంగా చూడటం మొదలుపెట్టింది. ఇదియే ఆత్మసాక్షాత్కారం, అనుభూతి స్థితి అని ఈమె గ్రహించింది. అంటే తన ధ్యానస్థితి 5వ స్థితిలోనికి ప్రవేశించిందని గమనించింది. ఇక 5వ స్థితి అయిన భయమును అధిగమించాలని సంకల్పించుకొని ధ్యానమును ఆరంభించింది. రాను రాను ధ్యానంలో గ్రహాలు, గ్రహలోకాలు, దైవలోకాలు, ఈ లోకాల్లో ఉండే లోకవాసులు, దైవ స్వరూపాలు తన మనోనేత్రమునందు లీలగా కనపడడం మొదలుపెట్టినారు. వాళ్ళు వరాలు ఇస్తామని వెంటపడడం మొదలు పెడితే మరికొంతమంది తనని భయపెట్టడం మొదలుపెట్టినారు. అయినా కూడా ఈమె దేనికి చలించేది కాదు, ఆశపడేది కాదు, భయపడేది కాదు. అన్నింటినీ సాక్షిభూతంగా ఒక సినిమాను చూస్తున్నట్లుగా తన ధ్యానంలో ఒక దృశ్యంలాగా చూస్తూ ఉండేది. రాను రాను వెలుగుల ప్రపంచం పోయి చీకటి ప్రపంచం కనపడసాగేది. గాఢాంధకారం తప్ప ఏమీ కనిపించేది కాదు. కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా సర్వం చీకటిమయం కనపడినా ఈమె బాధపడేది కాదు, చలించేది కాదు. ఎందుకంటే ఇదంతా మనసు చేస్తున్న మాయ అని ఈమెకి తెలుసు. దానితో ధ్యానము నిశ్చలంగా, మనోనిబ్బరంగా, మనోధైర్యంతో కొనసాగించటం మొదలుపెట్టింది. ఒకరోజు కాశీక్షేత్రంలో కాశీవాసులకి బదులుగా రుద్రపిశాచాలు, రుద్రగణాలు, రుద్రదేవతలు, వివిధ యోగులు, యోగ సాధకులు, యోగ గురువులు,
వివిధ దైవ స్వరూపాలుగా కనపడడం మొదలైంది. అయినా కూడా సాక్షిభూతంగా ఉండేది. తన ధ్యానమును కొనసాగిస్తూనే ఉండేది. ఇలా 6 నెలల తర్వాత ఒకరోజు ఈమె దగ్గరికి పదులలో పాములు చేరినాయి. ఒంటి మీద పాకినాయి. నానా రకాలుగా ఇబ్బందులు కలిగించినాయి. అయినా ఈమె భయపడలేదు. ధ్యానం నుంచి లేవలేదు. దానితో ఈమెకి రక్షణా కవచంగా 5 తలల పాము ఉండటం మొదలుపెట్టింది. ఈ విషయం గ్రహించిన దీక్షాదేవి ఏమాత్రం తనలో ఇసుమంత అహంకారమాయను కూడా ప్రదర్శించలేదు. అలాగే తనలో పంచభూత ఆధీన శక్తి, అలాగే అష్టసిద్ధులు వచ్చినాయని లోకానికి ప్రచారం చేసుకోలేదు. తన పంచశరీరాలుగా భద్రకాళి, తారాదేవి, శ్వేత, శారద, స్వాతిగా గ్రహించి వారిని ఏకత్వ స్థితిలోనికి తెచ్చుకుంది. చిట్ట చివరి స్థితి అయిన శివబ్రహ్మమునందు అనగా శూన్యమునందు ఐక్యం అవ్వడానికి 6వ స్థితి సాధనను చేయటం ప్రారంభించింది. 6వ స్థితి అయిన కపాల మోక్షం పొందాలని, తన పంచశరీరాలకి పంచకపాల మోక్షం పొందాలని, విముక్తి పొందాలని నిశ్చయించుకొని దీనినే సంకల్పించుకొని తీవ్ర ధ్యానం చేయటం మొదలుపెట్టింది. ఒకరోజు ఈ సంవత్సరంలో వచ్చే శివరాత్రి నాడు కాశీక్షేత్రం నందు ఒక యోగిని తన సాధనా శక్తితో ఆ కాశీ విశ్వనాథుడి సాక్షాత్కారం పొంది ఆ శివలింగంలో శివైక్యం చెందుతుందనే విషయం దేశమంతటా నోటితో ప్రచారమైంది. ఆ వింతను చూడటానికి ప్రజలు తండోపతండాలుగా ఈ క్షేత్రమునకు రావటం జరిగింది. ఆ రోజు మహాశివరాత్రి. అర్ధరాత్రి 12 గంటల సమయం. దీక్షాదేవి తన 6వ స్థితిని పొందటానికి మణికర్ణికా ఘాట్ వద్దకు చేరుకుంది. ఈమెతో పాటుగా శివసాక్షాత్కారం చూడటానికి ప్రజలు ఈమె వెంట ఉన్నారు. అందరూ శ్రద్ధాభక్తితో శివనామస్మరణ చేస్తున్నారు. ధ్యానంలో కూర్చోవడానికి దీక్షాదేవి సిద్ధపడుతూ ఉండగా ఈమె దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అమ్మా తల్లి, నీవు అనుకున్నది సాధించినావు గదా, శివయోగినివిగా మారినావు గదా, నాతో శపథం చేసి పురుషుడే యోగిగా మారడని, స్త్రీ కూడా యోగినిగా మారుతుందని నిరూపించినావు గదా, నీ దయతో నాకు జ్ఞానభిక్ష పెట్టు తల్లి, మీరు తప్ప నన్ను బోధగురువు నుండి జ్ఞానగురువుగా మార్చలేరు ఎవరు అంటూ ఈమె కాళ్ల మీద పడేసరికి ఈమె కాస్త ఈయనను లేపి, నాయనా, నీవు ఆ రోజు నాకు ఆ విధంగా బోధ చేసినావు, నాకు మార్గం నిర్దేశించినావు. ప్రస్తుతం నీ దేహ జన్మను వృధాగా ప్రసంగాలతో వ్యర్థం చేసుకోకు. నీవు ఎవరో తెలుసుకో, ప్రయత్నం చెయ్యి, సాధనతో అనుభవ పాండిత్యం పొందు అంటూ ఈయన భ్రూమధ్యం మీద దీక్షాదేవి చూపుడు వేలు పెట్టగానే ఈయనలో శక్తిపాతం జరిగి కుండలిని శక్తి జాగృతి అవ్వటం, యోగచక్రాలు జాగృతి అవ్వటం ఏకకాలంలో జరిగిపోయినాయి. దానితో తన కర్మశేషం కూడా సంపూర్ణంగా తీరిందని దీక్షాదేవి గ్రహించి కోరికలేని స్థితిలోనికి, ఆనందాతీత స్థితిలోనికి ధ్యానమునందు తన మనస్సు నిలిపింది. తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా తన శరీరం నుంచి విపరీతంగా విభూతి రాలుతున్న సమయంలో తన పంచశరీరాలైన ఆకాశ శరీరంగా భద్రకాళి, సంకల్ప శరీరంగా తారాదేవి, కారణా శరీరంగా శ్వేతాదేవి, సూక్ష్మ శరీరంగా శారదాదేవి, స్థూల శరీరంగా స్వాతి బయటకు వచ్చి శివతాండవం చేయడం అక్కడున్న వారందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఒక దేహంలో ఇలా 5 శరీరాలు ఉంటాయని, వీటికి పంచకపాల మోక్ష స్థితులు పొందవలసి ఉంటుందని అప్పటికే వీళ్ళందరికీ తెలిసి అవాక్కు చెందినారు. ఇలా ఈ పంచశరీరాలు తీవ్రస్థాయిలో శివతాండవం చేస్తూ ఉండగా ఆకాశం నుంచి డమరుకనాదం వినపడేసరికి అందరిలోనూ భయభక్తులు మొదలైనాయి. శివనామస్మరణ మారుమోగింది, దద్దరిల్లిపోయింది. అక్కడేమో కాశీ విశ్వనాథుడి లింగం నుండి ఒక దివ్య జ్యోతి బయటకు రావటం, అక్కడ పూజ చేస్తున్న పూజారులు చూసి భయభక్తితో దండాలు పెడుతూ ఉండగా గుడిలో గంటలు ఎవరి ప్రమేయం లేకుండా మోగుతూ ఉండేసరికి ఆశ్చర్యం పొందుతూ ఉండగా ఈ శివజ్యోతి ఆకాశం వైపుకి ప్రయాణిస్తూ మణికర్ణికా ఘాట్ దగ్గరికి రావటంతో నిత్యం భయపెట్టే శివభక్తులైన అఘోరాలు ఈ శివజ్యోతిని వెంబడిస్తూ దీక్షాదేవి ధ్యానం చేస్తున్న ప్రదేశమునకు చేరుకొని తీవ్ర స్వరంతో హరహర మహాదేవ అంటూ డమరుక నాదాలతో, శంఖనాదాలతో ఈ ప్రాంతమంతా శివశబ్దనాదం చేయటం ప్రారంభించారు.
ఈ శివజ్యోతి కాస్త ధ్యానంలో ఉన్న మహాదేవుడిగా రూపాంతరం చెందేసరికి ఈ పంచశరీరాలు కాస్త ఏక శరీరముగా పంచకపాల మోక్షమును పొందుతూ ఆత్మజ్యోతిగా మారి ఆ మహాశివుడిలో శివైక్యం చెందటం, ఆకాశమంతా మెరుపులు రావటం ఏకకాలంలో జరిగింది. దానితో మెరుపులాగా కనపడిన కాశీ విశ్వనాథుడి విశ్వరూపం మెరుపు కాంతిలాగా అదృశ్యమైంది. తనతో పాటు అక్కడున్న వారందరికీ శివస్వరూప దర్శన భాగ్యం కలిగించిన దీక్షాదేవికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈమె నిజంగానే శివయోగిని అనుకుంటూ ఆకాశం కేసి నమస్కారాలు చేయడం ప్రారంభించినారు. శుభం భూయాత్.